నారా లోకేష్ ఒక అద్భుతమైనటువంటి బాధ్యతాయుతమైన పని చేసుకొచ్చారు. ఆయన పుట్టినరోజు తెలుగుదేశం చరిత్రలోనే రికార్డ్ సాధించింది. తెలుగుదేశం చరిత్రలోనే. ఎందుకంటే ఎన్టీ రామారావుకి కానీ, చంద్రబాబు నాయుడుకి గూడా సాధ్యం కానిది 13,000 చోట్ల పుట్టినరోజు వేడుకలు జరిగినాయి. 13,000 ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి ఎక్కువ జరిగినటువంటిది. అది తెలుగుదేశం చరిత్రలోనే అతి ఎక్కువ జరిగింది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఈ అంటే టోటల్‌గా చెప్పాలంటే తెలుగుదేశం ఆయన్ని జీర్ణించుకుంది. చంద్రబాబు కంటే ఎక్కువగా ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తుంది. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి లోకేష్‌కి సంబంధించినంత వరకు ఎక్కడా ఇప్పుడు మొన్న జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బలులు ఇచ్చినటువంటి తరహా సంఘటనలు ఎక్కడా జరగలేదు. ఒక్క చోట కూడా జరగలేదు. ఇది నంబర్ 2. ఎందుకంటే పుట్టినరోజు లాంటప్పుడు ఎదుటి వాళ్ళకి ఇప్పుడు ఆళ్ళు కూడా బలి అంటే భోజనాలు పెట్టడానికే. కానీ ఆ రక్తం చిందించడం లాంటి ఘటనలు పుట్టినరోజుకి ప్రయోజనమా? అలా లేకుండా జాగ్రత్త పడడం రెండో పాయింట్. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే తను విద్యాశాఖ మంత్రి. సాధారణంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిన్న చాలామంది స్కూళ్ళల్లో కార్యక్రమాలు పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. అన్ని స్కూళ్ళలో పెట్టేయడానికి ప్రిపేర్ అయ్యారు. ఈ సాధారణంగా అక్కడ పార్టీ అధికారంలో ఉన్నటువంటప్పుడు కాదనేది ఎవడుంటది? ఎవరికి దమ్ము ఉంటది? అందరూ డీఈఓలకి ముందే ఇన్‌స్ట్రక్షన్. స్కూళ్ళని రాజకీయ వేదికలు చేయడానికి వీల్లేదు. స్కూళ్ళల్లో జన్మదిన వేడుకలు పెట్టడానికి వీల్లేదు. నేను మంత్రినైనా సరే అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. దాంతో అందరు డీఈఓలు వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళకి ఓపెన్‌గా నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా స్కూల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించడానికి వీల్లేదు. రాజకీయ కార్యక్రమాలు నిషేధం అంటూ డీఈఓలు అధికారికంగా విద్యాశాఖ మంత్రి గారి శాఖలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చారంటే లోకేష్ ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్ అది. అంటే రాజకీయ వేదికలుగా స్కూళ్ళని వాడకూడదు అన్నటువంటిది. ఇది దీనికి తోడు ఈ దఫా జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం. ఇవన్నీ చూస్తే ఓవరాల్‌గా లోకేష్ నాయకత్వ పటిమ, అదే సందర్భంలో బాధ్యతాయుత తత్వం అన్నటువంటిది తెలుగుదేశం శ్రేణులకైతే మరింత ధైర్యంతో పాటుగా ప్రత్యర్థులకి సంబంధించినటువంటి వ్యూహాలకి ఎదురు వ్యూహాలు పన్నడం, అలాగే బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి రాజకీయం అన్నది చూపించడం లోకేష్‌కి తెలుసు అన్నదాన్ని తలుచుకుని మురిసిపోతున్నారు ఇప్పుడు.